జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న, ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. 5:30కి లేస్తాను, 5:20, 5:20కి లేస్తాను. ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు? తనలో తాను రవంత మారడు, తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు, మనలో చాలా మంది ఎక్కడ పొరపాటు పడతాం. ముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నేను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను. ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలిబాటం ఆలోచన, అది రాసేసామనుకోండి. లైట్ వేసాక ఉడవకూడదు తుడవకూడదు అంటారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు ఏం పని, అవన్నీ అటువంటి నమ్మకాలు మన దగ్గర పనిచేయచ్చు. నేను 10 ఏళ్ళుగా లైట్ వేసే తుడుస్తున్నాను, ఏమీ కాలేదు, ఈ నమ్మకాలు వదిలేయచ్చు. ఇవన్నీ మనకి ఊరికే అనవసరం. పూర్వపు సంప్రదాయాన్ని బట్టమ్మా. అమ్మా నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేదు అని 3-4 సందర్భాలు. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు. ఇది అన్ని ప్రయోగశాలలో రుజువు కావు. కొన్ని యోగశాలలో అవుతాయి, కొన్ని యాగశాలలో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే, పక్కనే కొత్తగా పెళ్ళైన వైఫ్ని పెట్టుకుని వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటం వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే ఇక అతనికి ప్రాక్టీస్ అది. పాపం ఇప్పటికి 5 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఈయనేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు, నేను నచ్చలేదా, లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా, వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు, నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు. ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే, ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అడగడం కానీ, లేదు మీ అహం చూపించడం కానీ, అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం, భార్య అంతే కూతురుతో సమానం. మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం, ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. ఒకటి ఏంటంటే విడాకులు తీసుకోబోయే దంపతులకు కానీ, తీసుకోవాలి అని అనుకున్న దంపతులకు కానీ, ఎప్పుడూ కొట్లాట నుండి సఖ్యత లేని దంపతులకు కానీ, నేటి తరం యూత్కి కానీ మీరేం చెప్పాలనుకున్నారో ఒక్క మాట చెప్పండి. సంసారాలు మారే వాళ్ళకి, ఉద్యోగాలు మారే వాళ్ళకి అందరికీ నాకు ఇది సలహా. చాలామంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటి అంటే, గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ ఐ డ్రీమ్లో అని చెప్పని చాలామంది అడగడం వల్ల సో మన గరికపాటి గారిని చాలా రోజు నుంచి విసిగించేశాను, క్షమించాలి. ఎందుకు ఎవరు అని చెప్పని విసిగించేశాను. ఈరోజు వారిద్దరు దంపతులు కూడా ఎస్ కరెక్ట్ నిజంగా. సో క్షమించాలి, దయచేసి ఏమీ అనుకోవద్దు.
సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. మరి మహా సంవత్సరాధాని అయినటువంటి గరికపాటి గారు ఈరోజు మాతో పాటు మనతో పాటు ఉండడం మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం అని చెప్పాలి. ముందుగా మీ ఇద్దరికీ కూడా దిల్ సే వితంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను. నమస్కారం. మీరు ఏంటి ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని నా అనుమానం. ఎందుకు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని చూసిన వెంటనే అయ్యి బాబా ఈయనేమిటి ఎంత సీరియస్గా ఉన్నారేమిటా అని అనిపించింది నాకు. అది మరి ఆ ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఈ మధ్యలో సార్ ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా అని అడిగేవారు. నిజమా? ఇంట్లో కూడా ఇలాగే చమత్కారాలతో ఉంటారా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారని నేను సరదాగా ఏమన్నా నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు, ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు, అందుకే నాకు అదే అలవాటు అన్న. ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఈ ప్రశ్న. నిజంగా చాలా కోపంగా ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఏమంటే పొద్దున ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు వేళ కోపంగా ఉన్నారు? అసలు ఆయన కోపంగా ఉండరు, అంతేనా? ఓహో, గంభీరంగా ఉన్నారు కొద్దిగా కదా. అంటే స్వతహాగా అలాగే ఉంటారా? ఈరోజు ఏమన్నా? లేదు లేదు, అలాగే ఉంటారు. అంతే, అది నిజం. కొంచెం మనకి తక్కువ మాట్లాడతారు. మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం. చలోక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం. ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఒకటి ఉంది. అంటే అవసరమైతేనే మాట్లాడటం. ఆ చలోక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం, పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది. అది సహజంగా రావాలి, కోపమైనా రావాల్సిందే కదా. ఆ సహజ స్థితికి కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా. ఆ గాంభీర్యం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెప్తారు, గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తపదం అంట. భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటాడంట. గాంభీర్యం అంటే లోతైన విషయం. సముద్రం గంభీరం అంట, సముద్రాన్ని గంభీరం. హిమాలయం గంభీరం అనరు, హిమాలయం ఉన్నతం అంట, ఎత్తు. సముద్రం గంభీరం, లోతైంది, సముద్ర గాంభీర్యం అంటారు. ధైర్యం వస్తే మేరుపర్వతం చెప్తారు. లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తారు. నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం. నాకు ఆ గాంభీర్యం అలవాట్లేదు. కానీ ఈ మధ్య ఒక 7-8 ఏళ్ళుగా నేను అలవాటు చేసుకుంటున్నాను కదండి. సో నేను గుర్తించిన మార్పు అంటే అది కోపంగా భావించాలి, లేదు కోపం కాదు, గాంభీర్యం. నేను ఖచ్చితంగా నేను అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి. ఎదగాలి అన్నా ఉండాలి, ఎదుగుతున్నా ఉండాలి. ఇంకా చిల్లర మాటలు, చిల్లర చలోక్తులు, ఇంకా ఏదో పని కట్టుకుని నవ్వించాలనుకోవడం, ఇలా లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం, లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారేదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం, ఇవన్నీ ఉండవు. గాంభీర్యం అంటే ఆ గాంభీర్యం అవసరం. ఎందుకంటే పరిఖాపదం అన్నారు దాన్ని. అంటే మన హృదయం ఒక కోట అనుకోండి. మన హృదయం ఒక కోట. ఆ కోటలోకి, కోట అంటే దుర్గం కదా, శివుడు దుర్గాధిపతి, దుర్గాదేవి భర్త కదా. అందుకని దుర్గాధిపతి అయిన శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిఖ అగర్త ఉన్నట్టుగా మన చుట్టూ గాంభీర్యం ఉండాలి. అంటే ఈయనతో అంత చనువుగా మాట్లాడలేము, ప్రతిదీ మాట్లాడడానికి వీలు లేదు అని అనుకోవడమే మంచిది. అవి మాకు చూడగానే నెత్తిమి కూర్చోవాలనిపిస్తుంది అంటే అది గొప్పతన విషయం కాదు, లోకమైపోతాం మనం. అది ఎవరైనా ఒక చలోక్తులు విసిరే వాళ్ళకి, చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి, హాస్యం మీదే వేదిక మీద కార్యక్రమాలు చెప్పేవాళ్ళకి అవసరమేమో నాకు తెలియదు. కానీ ఒక ఆధ్యాత్మికవేత్తకి గాంభీర్యం చాలా అవసరం. ఇక్కడ గాంభీర్యం ఏమవుతుంటే లోతు కదా సముద్రం. సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మట్టి మశానం కూడా ఉంది, లోపల తిమింగలాలు ఉన్నాయి. ఏది బయటపడదు, ఏముందో తెలియదు. నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం. ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు. బోళాగా మాట్లాడేయడం, అన్నీ చెప్పాడు, మన ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం. ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం. ఒక 5-6 ఏళ్ళుగా బాగా తగ్గింది ఆ విషయం. ఎందుకు అంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం, కానీ ఒక్కోసారి బయటికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి. అది సహజంగా మాట్లాడడం, బోళాగా మాట్లాడడాన్ని సహజంగా తీసుకునేవాళ్ళు తక్కువ. మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది, నేను నువ్వు పొగుడుకోకు ఎవడో నమ్మడు, నేను నువ్వు తక్కువ చేసుకోకు అదే నిజం అనుకుంటారని.
అద్భుతమైన వాక్యాలు. ఈ సూక్తి ఈ మధ్య నేను 4-5 ఏళ్ల క్రితం చూశాను ఎక్కడో. అమ్మ బాబోయ్ పొరపాటు చేస్తున్నామని గ్రహించాను నేను. ఏమైనా మనకు ఉన్న విషయమే. నేను సహస్రావధానంలో 750 పద్యాలు అప్పగించాను, అది వాస్తవం మాది. లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు ఆ బిరుదం? కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరైనా చెప్పొచ్చు కదా. అని ఎవరిని పెట్టి చెప్పిస్తామా? అంటే నిజం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాం. అలాగే బోళాతనంగా నాకేమిటో అలా గలగల అలా మాట్లాడడం అలవాటు అంటే అంత బాగుడని ఆయన ఒప్పుకున్నారుగా అంటాడు. అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో, లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక పారిశ్రమ అయితే, లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం. లోకాన్ని చూస్తున్న కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి. నాకు వచ్చిన అనుభవం ఏమిటంటే, మనకి గాంభీర్యం లేదు. ఈ శివానందరాజులో శ్లోకం చదివినప్పుడల్లా నన్ను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది. నీవు ఉందా? మిగిలిన అందులో ఉన్నాయి. ధృతి ధైర్యంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం ఉండడం, ఇవి నాకు భగవంతుడి దేవాలు నాకు ఉన్నాయి. గాంభీర్యం తక్కువ నాది. ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడేయడం, చెప్పేయడం అందువల్ల గొడవలు ఏమి పెద్ద ఏమి రాలేదు. అది పెద్ద నాకు ఎప్పుడు సమస్య కాలేదు. కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం? మన ఇంట్లోదే కావచ్చు, మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడాం, ఆ మాటలు మనకి ఇంకోటితో చెప్పాల్సిన పని ఏంటి అసలు? అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, మనకి ఇబ్బంది కావచ్చు. అందుకని గంభీరంగా ఉందాం. నేను ఒక 7-8 ఏళ్ళుగా ప్రయత్నం చేసి ఉంటున్నా. ఆ గాంభీర్యాన్ని మీరు చూసుకోండి. కరెక్ట్ చెప్పారండి. కోపానికి గంభీరానికి మధ్య తేడా ఉంది. అది గాంభీర్యం మనిషి అలవాటు చేసుకోవలసిన లక్షణం ఎవరైనా. మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో దైవభక్తితో మీరు నేను ఈవిడ ఉంటే 3 వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి. ఒక 300 మంది ఉంటే బాగున్నట్ట, 3 లక్షల మంది ఉంటే బాగున్నట్ట. తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ. మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం ఉంటో చదివాను నేను సుమారుగా. జడి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది. నీ గురించి ఎందుకు ఆలోచించావు? నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి? ఎవరి మీద నెట్టేస్తావేమిటి? తప్పించుకుంటావేమిటి వ్యవహారం నుంచి? మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తున్నాం. పాపం చేయకుండా ఎందుకు ఉండలేము? అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం? చేసిన పాపం ఏంటి? చెప్పకపోయినా మనకు తెలుసు కదా. ఈ ఆలోచన చేయాలి. అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని అదని ఇదని ఏదో సంస్థలు పెట్టమని, ఆధ్యాత్మిక సంస్థలని, ట్రస్టులని అవి ఇవి పెట్టి తన సంపదని, సంసారాన్ని, సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు. కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరని ఆలోచించాను. రమణ మహర్షి చెప్పింది అది, యోగ వాసిష్ఠం చెప్పింది అది. నేను ఎవరని ఆలోచించావా? ఆత్మతత్వ విచారం చేశావా? అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కూర్చున్న చోట కూర్చొని అదే తత్వంతో ఉండు. మారే చోట మారేదంతా మారుతుందని చెప్పి. ఎందుకైనా సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే, ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం. గాలివాటం ఆలోచన, అది రాసేసామనుకోండి, ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు. ఆలోచన రాకూడదంటే అలాగా. అంచేతనే పాతకాలపు రోజులు వేరు, ఆ డైరీలు రాయడం ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ. ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది, రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు. మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని లేదు, దాయాల్సిన పని లేదు. రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను, దీంట్లో తప్పు ఏమిటో ఒప్పు ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజమేంటి ఒక్కసారి ఆలోచించింది. సర్వం పరమేశ్వర అర్పణం. ఇదో నాటకం నడుస్తుంది, పరమేశ్వర క్షమించు, రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను. అయిపోలేదా? 12:30 ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా 12:25కి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది. అంతే మేడం అండి, గురువు గారు అంటారా? ఎందుకో ఎందుకంటే రావండి. ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువు గారు నుంచి చాలా నేర్చుకున్నాను. అవునా? అందులో ఏం నేర్చుకున్నారు? ఒక పాయింట్ మాకు. అవి చెప్పేవి కాదు, అలాగా సహజంగా జరిగినవి అంతే. సరే, 12:30కి భోజనం పెట్టేస్తే అంతే. ఖచ్చితంగా 45 నిమిషాలు భోజనం చేస్తాను. 1:15 వరకు నవ్వులతో ఉండాల్సిందే. ఓకే. 3 ఐటమ్స్ మించి భోజనాల్లో ఉండవు. 4వది ఉంటే ఆవిడ తినాల్సిందే. 3 ఐటమ్స్, 3వది మజ్జిగతో కలిపి 3. మజ్జిగతో కలిపి. ఓహో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మజ్జిగతో 3. 15-20 ఏళ్ళ బట్టి, కనీసం 10 ఏళ్ళ బట్టి ఆ నియమం ఖచ్చితంగా.
తర్వాత పప్పు కూర మజ్జిగ, లేదా వేపుడు పచ్చడి మజ్జిగ, ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి. నాలుగోది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను, అన్నం తగ్గించేస్తాను. మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు. అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు. తినవలసింది తిన్నా. ఖచ్చితంగా పొద్దున్న ఒక్కసారే కాఫీ, సాయంత్రం 4:30కి టీ, మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాను, రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఒకసారి పాలు, ఒకసారి మజ్జిగ, ఒకసారి కాఫీ, ఒకసారి టీ, 4 సేవించినట్టు అయింది. ఏది ఎక్కువ కాలేదు. అన్ని రుచులు తెలిసాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, సమస్య అంతే. ఎక్కువ అలవాటు పడ్డాం అనుకోండి, నాకు ఏమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు, ఏమీ లేదు, నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది. ఈ ప్రపంచం అంతా శూన్యమే, నేను ఒక్కడినే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను, ఏమి ఇబ్బంది లేదు. ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకులు దొరకపోని అవుతాం. వారు ఉండాలి, వీరు మాట్లాడాలి, అసలు ఆ సమస్య లేదు. అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను. యోగ వాసిష్టం నాకు నేర్పింది. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు, ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం. మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం. అదేదో కాలక్షేపం, వారేదో పోగొట్టడం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంకేది పీకానామ లాగానం, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఎప్పటికి తెమలో ఇవి. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు, నీడ, దూడ, పేడ అన్నీ తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా బలహీనతే, మనం ఏదో గొప్పగా చెప్పొద్దు దాన్ని. నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అది వేదాంతం. మన స్థితిలో మనం లేము, అందుకే తోచదు. అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి, లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు. మధ్యాహ్నం ఖచ్చితంగా 1:15 అయ్యాక అప్పుడు సరిగ్గా 1/4 గంట సేపు అటు ఇటు నడుస్తాను. బయట ఆరేసిన తువ్వాలు లోపలేస్తాను, అదో క్రమశిక్షణ. పొద్దున్న స్నానం చేసి ఆరేసాం కదా, ఆ తువ్వాలు లోపలేస్తాను. అవన్నీ నేనే చేసుకుంటాను. ఆ పనులు 1/4 గంట పడతాయి. 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఫోన్ కట్ చేయడమే, సైలెంట్లో పెట్టడం ఉండదు. సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు, అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ నాకు చేయలేదంటాడు. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం, స్విచ్ ఆఫ్ అంతే. మళ్ళీ ఆయన చేసుకోవలసిందే. ఏమంటే నేను చేశానండి, మీరు నాకు చేయలేదంటే చెయ్యను, నీ అవసరం నువ్వు చేసుకోవాలి. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే. నాకు ఎందుకు చేసావు కదా, రెండోసారి కూడా నువ్వే చేసుకో, 3 సార్లు చేసుకోలేకపోతే మానేసుకో. అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని, బ్రహ్మసత్యం జగన్ మిథ్య, నాకు అర్థమైంది అనుకుంటే మరీ మంచిది. ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు, ఓ నెంబర్ తీసేయచ్చు. ఇది ఎవరి మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు, పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు. నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను, ఋషులందరూ ఇలాగే ఉంటారు. అది మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని వారేదో అనుకుంటారు, వీరేదో అనుకోనియండి. కానీ మంచి వాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు. ఇదే స్థానంలో చెడువాళ్ళు కూడా ఇలా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే, ఇలాగే అంటే నేను చేసిందే కరెక్టు, అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడూ వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది. వాడు అనుకోలేడు. ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు, కానీ లోపల వాడిని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు 10 మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో, పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు. ఆ తత్వంలో తేడా ఏం లేదు. ఉపాధి భేదం, పైన ఉండే శరీరం భేదం, మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు. అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూనే ఉండేది. ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు. అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు. ఎవడేమనుకుంటే నాకని కొన్నాళ్ళు ఉంటాడు, తర్వాతైనా వాడు కాల్ చేస్తూ ఉంటుంది లోపల. అదే పాపం పీడించడం అంటే అదే. ఖచ్చితంగా కాల్ చేస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడు ఈ జన్మ కాదు, వచ్చిన జన్మకైనా మారాలి, తప్పదు. అది వాడి బాధ్యత. అది మనం దాని గురించి అంత బాధపడక్కర్లేదు. అయిపోయిందంటే 2:30కి లేస్తాను. సరిగ్గా లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను. ఇది మోడీ గారి స్ఫూర్తి. అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది, కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చెయ్యాలి అని పెట్టుకుని 2 పూట్ల చేస్తాను. 2:15 గంటలు, మధ్యాహ్నం 2:30కి 2:45 వరకు. ఏం చేస్తారు? గూళ్ళన్నీ దొరుకుతాయి. లైబ్రరీ అంతా తనే దులుపుకుంటారు. గ్రంథాలయం గుడ్డ పెట్టి తుడుచుకుని, చీపురు పెట్టి ఏమన్నా బూజులుంటే తీసేసుకుని. నిజంగా మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఈవేళ. అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూల్లో చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీ ప్రవచనాలు వింటాను. ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు. చాలా ఎప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిదని మీరు చెప్తూ ఉంటారు. పొద్దున్న లేస్తే భక్తి, పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను, ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో, లేదా
భార్యని మాట్లాడద్దు, చెప్పిన పని చేయి అని ఎలా ఉంటారేమో. అది ఆ ధోరణి. మీ అభిప్రాయం నిజమే, లోకం అలా ఆలోచిస్తుంది సహజంగా. అంటే మనకి రెండే తెలుసమ్మా. మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి, కామెంట్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడూ మంచివాడే అనుకుంటారు. వాడు లోపల చాలా వంకర పనులు చేస్తాడు, బయటికి తెలియదు అది. బయటికే లోపల మంచి కనపడదు. పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి. ఆ విషయం బయట పండేవాడు. బయట మాత్రం మహిళాభ్యుదయవాదినే మాట్లాడేస్తాడు. అది నమ్మేస్తారు లోకం. ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం. ఎందుకంటే ఈయన సెలబ్రిటీ, ఆవిడ బ్రిటానియా బిస్కెట్. ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా, అవకాశం కూడా ఉండాలి. ఒకళ్ళు చెప్పింది అనుకో బతకనేది కదా. అలాగే ఉంటారేమో అని అనుకున్నాను. అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాళ్ళని చూసి మనం కోపంగా ఉంటారు అనుకుంటాం. ఖచ్చితంగా ఉండడం వేరు, కఠినంగా ఉండడం వేరు. నేను ఖచ్చితంగా ఉంటాను, కఠినంగా ఉంటాను. ఉత్తరాలు అవి రాస్తాను ఖచ్చితంగా. ఇప్పటికీ నేను ఉత్తరాలు రాస్తాను. నాకు ఉత్తరం రాసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను. మరి ఇంక ఊరికే నేను క్షేమం మీరు క్షేమం అంటే నేను చెప్పాల్సిందే లేదు. కానీ అలాంటివి ఇప్పుడేమో లేవు. ఏవో సందేహాలు అడుగుతారు, లేకపోతే ఏదో ఖచ్చితంగా రాస్తాను. పోస్ట్ కార్డులు అయితే సుమారుగా 99% పోస్ట్ కార్డులే రాస్తాను. అంతేకాదు 3 మంది కవులు పుస్తకాలు పంపిస్తాను, రచయితలు పుస్తకాలు పంపిస్తాను. వాటికి ఖచ్చితంగా నేను చదివి అభిప్రాయం రాస్తాను. మీకు ఉందండి, మీకు సహజం అండి, మీకు పూర్వజన్మ సుకృతం అండి, వారికి 3 నమస్కారాలు. మనం ఏం చేయలేం. కృషి చేస్తే వస్తుంది, మొద్దు కూడా వస్తుంది. కృషి చేయాలి, చెయ్యరు, ఏదో చెప్పేస్తారు అంతే. ఆవిడకి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పడం సరదా, నాకు వినడం సరదా. వింటూ ఉంటే సంతోషిస్తారు. అందులో ఏవో ఉంటాయి మనం నేర్చుకునేవి. పైగా నాకు ఇప్పటికీ ఒక రకంగా ఆవిడ గురువు గారిని ఆవిడ అనడం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఆవిడ ఏదైనా సామెత వాడితే అది నాకు తెలియందే అవుతుంది ఆశ్చర్యకరంగా. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతా భాష విషయంలో. వాళ్ళది అన్నవరం, మాదేమో మా సొంతం తాడేపల్లిగూడెం. కాకినాడలో ఎక్కువ ఉన్నాను నేను. తాడేపల్లిగూడెం కాకినాడ ఏముంది, తూర్పు పశ్చిమ గోదావరి కదా. కానీ ఆవిడ వాడేటువంటి సామెతలు కొన్ని నాకు ఎప్పటికీ తెలియవు. నేను ఎప్పుడు వినలేదు వాటిని. నేను ఒకసారి మళ్ళీ అంటే ఆవిడకి భయం అంటే తప్పేమన్నా అన్నాడు. తప్పేం అనలేదు, నాకు తెలుసుకోవాలని ఉందంటే. మీరు తెలుసుకోవడం ఏంటి అటు లేదు, తెలుసుకోవాలంటే అలాంటి సామెతలు వాడతాం. అవి నేను తెలుసుకుని టీవీలో చెప్పిన సందర్భాలు చాలా. నీవా కనపడవెంత మొత్తుకొని మా అమ్మవారి ఫోటో ముందు నిలబడి మేము నిర్ణయాలు తీసుకుంటాం. మా జీవితంలో ముఖ్యమైనప్పుడు కొన్ని సందర్భాల్లో కుటుంబపరంగా తీసుకోక తప్పదు. తీసుకున్నది ఏమవుతుందో అని బెంగ వస్తుంది ఒకసారి. ఇప్పుడు కుటుంబంతో లోకంతో కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొత్తం వదిలేసిన ఇబ్బంది, మొత్తం మన మీద పెట్టుకున్న ఇబ్బంది. రెండు కష్టమే. పూర్తిగా మన మీద పెట్టుకున్నామో, అయ్యో వీడి జీవితాన్ని మనం పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది. వాడి నిర్ణయం మంచిదేమో అని. అలాగని వదిలేద్దామంటే ఏమైపోతారో అనిపిస్తుంది. అటువంటిప్పుడు నేను ఎలా మొత్తుకుంటానంటే అమ్మవారితో, నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కు నాకిక. నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కు నాకిక. భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్కు పదంపు జద్వయము భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గట్టు సుధారసంబు నన్ను పాలించుంగదే చాలదే అని మొత్తుకున్నాను. నువ్వు కనపడమమ్మ, పోనీ ఏమమ్మా పార్వతీదేవి అంటే ఆయన నువ్వు చెప్పినట్టు చేసేస్తాం. మాకు ఎందుకు వచ్చిన కూడా ఎవరు ఓటేయమంటే వాడికి వేసేస్తాం. దేవుడు చెప్పాడని చెబుతాం. అది ఆ అదృష్టం మాకు లేదు. మేము ఏదో ఆలోచించి భార్య భర్త లేదా సొంతంగానో ఏదో ఏడుపుతాం. నువ్వు తప్పు చేసావు లోపల నుంచి మనసులో నుంచి ప్రశ్న ఉంటుంది కదా. అది అమ్మవారు మరి అలా ప్రశ్నిస్తే నేనేం చేయను, నువ్వు చెప్పలేదు, నేను తీసుకుంటే కాదంటే అని నేరుగా మనిషితో మాట్లాడంటే, నువ్వు కనపడవు, నేనే స్వయం నిర్ణయాలు ఏవో కొన్నింటి చేసినానొచ్చు నన్నే నింద చేయను భవానీ వేరెవరు దిక్కు నాకు. ఎవరితో చెప్పమంటావు? చచ్చిపోయిన మా అమ్మ నాన్నతో చెప్పమంటావా? దేవుడితో చెప్పుకుంటాం అని. కానీ నాకు నమ్మకం ఉందమ్మా. భవన్ నీరేజ నేత్రంబులను రేవులు గట్టు కృపారసంబు, నీ కళ్ళల్లో కనిపించే కరుణ ఉందే, అది నన్ను కాపాడుతుంది. నాకు ఆ నమ్మకం చాలు. ఇది చాలదా కాపాడడానికి? ఈ పద్యం చాలదా? ఎందుకంటే తపస్సు చేయాలి. ఇటువంటి 500 పద్యాలు రాశానమ్మా. ఇటీవల ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో వేశాను. అవి నా కోసం నేను రాసుకున్నది. ఎవరికి లోకానికి చెప్పలేదు, అవధానాల్లో చెప్పలేదు, కావ్యాల్లో చెప్పలేదు. నా కోసం, నాకు సంతోషం కలిగిన, బాధ కలిగిన, కోపం కలిగిన, అసూయ కలిగిన, ఏం కలిగినా రాసుకున్నాను. అవి బయట పెట్టద్దనే అనుకున్నాను. కానీ అక్కడక్కడ ఏదో ఇలా భావావేశంలో చెబుతుంటే ఏమండి మేము కూడా బాగుపడతాం, మాకు కూడా కావాలని నేను అడిగితే ఇటీవల వేశాను.
ప్రింట్స్ అవి అప్పుడు ఖచ్చితంగా అలాగే 6:30 7 అయిపోయాక అప్పుడు ఖచ్చితంగా 7 నుంచి 8 వరకు ఒక అరగంట సేపు ఇతరుల అవధాన పద్యాలు చదువుతాను. ఒక అరగంట సేపు నా అవధాన పద్యాలు నేనే చదువుతాను. పాతవన్నీ 320 పైన అవధానాలు చేశాను నేను ఇప్పటికి ఈ రోజు. 320 అవన్నీ డైరీలో రాసి ఉన్నాయి. అందులో సుమారుగా 200 వరకు అచ్చయి ఉన్నాయి. ఇంకా 100 పైన అచ్చు కావాలి. అచ్చయినవి కానీ ఏమైనా డైరీల్లో ఉంటాయి కదా. స్వీయ కవిత్వం అనే పేరు మీద డైరీలు నాకు 20 ఉన్నాయి. ఇప్పటికి మీతో మాట్లాడే క్షణానికి ఈ రోజుకి నేను 11,153 పద్యాలు రాశాను. ఈ క్షణానికి 11,153. తర్వాత ఏదైనా చెబితే 154 అంతే. ప్రతిదీ అంకె వేసి తేదీ వేసి ఏ సందర్భంలో ఎవరి మీద రాశాం దేనికి రాశాం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అక్కడ డైరీ ఉంటుంది. వాళ్ళు నేను అచ్చువేని తర్వాత నా పిల్లలు అచ్చువేని అది లోకానికి అందుతుంది. ఎందుకంటే పూర్వం కొప్పరపు కవులు లాంటి మహానుభావులు వాళ్ళు లక్షల పద్యాలు చెప్పారట. ఎక్కడా లేవు. మహా అయితే ఆ మహాకవులవి ఒక 1000-2000 దొరుకుతున్నాయేమో అంతే. మరి అవన్నీ పోయినట్టే కదా. తిరుపతి వెంకటకవులు కూడా మన నాటకాలు దొరుకుతున్నాయి కానీ అవధాన పద్యాలు చాలా భాగం లేవు. చాలా అవధానాలు చేశారు కానీ వాళ్ళకి రాయడం అలవాటు, పక్క వాళ్ళు రాసేవాళ్ళు లేక మర్చిపోవడం అశ్రద్ధలు ఎక్కడెక్కడో పోయి. మహా అవధానాలు చాలామంది పోయి. ఏవో చిన్న చిన్న కాగితాల మీద రాసేవాడు పాపం ఎక్కడో పోయి. వాళ్ళ పిల్లలు కొంతమంది శ్రద్ధ చేయలేదు. ఆ స్థితి నాకు పట్టద్దు. మనం మెటీరియల్ రెడీ చేసి పెట్టేస్తే సిద్ధంగా పిల్లల తర్వాత వేసుకుంటారు లేదు, మనం ఉంటే మనమే వేస్తాం లేదు, తర్వాత చూసుకుంటాం. ఈ పనులు అప్పుడు చేస్తాను. 7 to 7:30 పరావధాన సాహిత్యం, 7:30-8 స్వీయ అవధాన సాహిత్యం. ఖచ్చితంగా 8ంటికి అప్పుడు మళ్ళీ టీవీ పెట్టి ప్రారంభం కొద్దీ ఏమొస్తే అది చూస్తాం. పళ్ళు తింటారు. 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు భోజనమే చేసేవాడిని. ఒక 10 ఏళ్ళు నేను సుమారుగా 2010 నుంచి పళ్ళే ఏవో 2 పళ్ళు, 2 యాపిల్ పళ్ళు, 2 బత్తాయి పళ్ళు, అంటే 2 ద్రాక్ష పళ్ళు కాదు. అందుకే పైగా అవి మళ్ళీ పళ్ళ రసాలు అవన్నీ కుదరవు. అక్కడ ఊరికే పై తొక్క కొద్దిగా తీసాల బేసిన్లో పెట్టాలి. నేను తొక్క ఉంచుకొని నేను కూర్చొని తింటాను సావకాశంగా. కోసిస్తే ఎక్కువ పళ్ళు కోసి ఇచ్చేస్తామని తనే పండు బలంగా మనం ఇచ్చేయాలి. లెక్క తేడా రాదు కదా. మాకు చేసేస్తాను. 2 యాపిల్ పళ్ళు నుంచి 3 పళ్ళ మొక్కలు అందులో పెట్టేస్తాను. అందుకని పళ్ళు నాకు కనబడాల్సిందే. లెక్కది 8:30కి ఆ పళ్ళు తినడం అయిపోయాక అప్పుడు మళ్ళీ ఎవరికైనా ఫోన్లు చేయాలా. అలాగే ఈ కాగితం మీద రాసుకున్న పనులు కొన్ని ఉంటాయి. ఏదైనా రాయాలనో, పద్యం రాయాలనో, ఎక్కడైనా చెప్పిన పద్యాలు డైరీలో రాయడం, అతి ముఖ్యమైన విషయాలు పుస్తకంలో రాయడం, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే బాకీ పనులు పెట్టుకుంటాను. నేను 8:30 నుంచి 9 వరకు ఆ పని చేస్తాను. 9ంటికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను. వివేకానందుని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద ఒరిజినల్ ఆయన ఇంగ్లీషులో అద్వైతాశ్రమం కలకత్తా వాళ్ళు వేసింది 8 సంపుటాలు చదివాను. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలు 50 మంది మహర్షుల లైఫ్ హిస్టరీస్ రాశారు. జీవిత చరిత్రలు అది ఆ సమయంలోనే నేను చదివాను. నిస్పృహస్య తృణం జగత్ వేదాంత సారం ఇది. కోరిక లేనివాడికి ప్రపంచం అంతా గరికిపాటి. కోరిక లేనివాడికి ప్రపంచమే గరికిపాటి. నాకు కోరికలు లేవు, నాకు ప్రపంచం అంతా గరికిపాటి. నేను ఎవరిని లెక్క పెట్టాల్సిన పని లేదు, ఎవరిని ప్రత్యేకంగా నెత్తిమి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, అలాగని ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. నేను ఆశించట్లేదు వారి నుంచి. వారు ఏదైనా ఆశిస్తే వారి తాపత్రయం నాకు అనవసరం. డబ్బు మీద కానీ, ఇంకో రకమైన భోగాల మీద కానీ, పదవుల మీద కానీ, కనీసం నేను రాసిన పుస్తకాలన్నీ అచ్చు అవ్వాలి, దానికి ఏదో నాకు సన్మానం జరగాలని కానీ, అసలు నేను చెప్పే మాటలు ఎవడన్నా వినాలనే కోరిక కూడా ఇవి వచ్చినప్పుడు లేదు. వింటే విని లేతలేదు, నీ ఇష్టం. నేను చెప్పదలుచుకున్నది చెప్తా, నేను చెప్పదలుచుకున్నదే చెబుతాను. మీ ఇష్టమైతే వినొచ్చు లేతలేదు. ఇంతమంది చూశారండి యూట్యూబ్లో బట్టలు వెళ్ళి పైకి లేచేయి, ఒకటి కిందకి లేచింది, వాడికి వేలు నొప్పి ఉంటే కిందకి దించుకుంటే నాకు అనవసరం. అసలు అది చూడండి, నా వ్యవహారానికే వెళ్ళాలి. ఇంతమంది మెచ్చుకున్నారు, ఇంతమంది నొచ్చుకున్నారు, డోంట్ కేర్, తీసేయి. వీళ్ళు మెచ్చుకోవడాలతో మనకేం సంబంధం లేదు. వీళ్ళు ఎవరో విమర్శిస్తే మనకు అంతకంటే పని లేదు. ప్రజల అభిప్రాయాలు పట్టించుకోరా. ప్రజలంటే ఎవరమ్మా? ఏం చదువుకున్నారు నాకు అర్థం కాదు. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు? యోగ వాసిష్టం చదివారా? భగవద్గీత చదివారా? ఏం చదివారు? భారతం చదివారా? రామాయణం చదివారా? ఏమని విమర్శిస్తారు? అసలు ఒక మహాసహస్రావధాని లాంటి నేను కానీ, మా నాగమణి శర్మ కానీ, మేడసాన మోహన్ కానీ, లేదా కోటేశ్వరరావు గారు కానీ, షణ్ముఖ శర్మ గారు కానీ మేము చెప్పే ప్రవచనాల మీద, అవధానాల మీద విమర్శలు చేయడానికి వాళ్ళ స్థాయి ఏమిటి? అసలు విమర్శించే అర్హత ఉండాలి. అర్హత ఏమిటి? ఏం చదివారు? ఓ పద్యం రాదు, ఛందస్సు రాదు, విమర్శిస్తాడు. దేవుడి గురించి తెలియదు, ఏ గ్రంథము చదువుడు, విమర్శిస్తాడు. అంటే వాడికి నచ్చకపోతే విమర్శిస్తాడు. అవన్నీ మనం పట్టించుకోవాలా? అంటే మనం చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా చెబుతాం అంతే. ఇది దినచర్య. ఇది నిజానికి మొత్తం పూర్తిగా చెప్పింది ఇక్కడే. అది మన అభివృద్ధి రహస్యం, విజయ రహస్యం ఏదైనా ఉంటే ఇదే. అది మీ పట్టిక. మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటికి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు.
మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని, గుర్తుందా మీకు? మా పెళ్లి చూపుల్లోనే చూస్తాం. అవునా? పెళ్లి చూపులకి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు, ఆయన ఫోటో? అలాంటివి ఏం లేవండి. డైరెక్ట్గా చూసారు, ఏమనిపించింది మీకు? మీరు ఏమన్నా ప్రశ్నలు వేశారండి అప్పుడు ఆవిడ్ని? అప్పుడు చెబుతుంది అడగండి. సరే చెప్పండి, మీ పెళ్లి చూపుల విశేషాలు చెప్పండి. ఆయన గురించి చెప్పారు, ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు. నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం. అంటే ఆ చిన్న ప్రపంచంలో అప్పటికి ఆయన బాగా తెలుసు అంతే. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న. నేను వెళ్తూ ఉంటాను, నాకు ఇష్టమే, కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు. రాముడు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు, అందుకని రాముడు అంటే ఇష్టం అన్నాను. రాముడు అంటే ఇష్టం అన్నాను అంతే, ఈ క్యారెక్టర్ ఏమీ చెప్పలేదు. రాముడు అంటే ఇష్టం, నేను రామచంద్రుణ్ణే అని చెప్పారు. చేసుకోమని చెప్పారు మిమ్మల్ని అని చెప్పారు ఈయన నాకు. నేను చేపట్టిన చేతుని వదలను అంతే, నేను రాముడినే అని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆయన నాకు రాముడు అంటే ఇష్టం అనగానే ఈ సమాధానం ఆశ్చర్యం వేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చెప్పాను. అంటే మీరు క్యారెక్టర్ ఏమి అనలేదు, నేను రాముడు అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం. అంటే రాముడిలో ప్రత్యేకత ఏకపత్ని వ్రతం కదా, వీరత్వం అన్నీ ఉన్న అనేకం ఉన్న రాముడిలో ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం. ఏకపత్ని వ్రతం చాలా చిన్న విషయం, దాన్ని అంత పెద్ద చేయక్కర్లేదు. పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు ఉన్న వాళ్ళు దేశాన్ని నేను దోచుకుతాను లేదు అంటే మీరు సమర్థిస్తున్నారు. దాని గురించి దానికి దీనికి సంబంధం లేదు. పరిపాలన, రాజు అన్నాక పరిపాలన ముఖ్యం, కానీ ఆయన ఇద్దరు ముగ్గురు చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా? వాళ్ళు వేరే విషయం. ఆ మాటకు వస్తే తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం. ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైందే అంత. వాళ్ళు ఏం చేస్తారు, ఆ అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా, వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించారు. డబ్బు అనుకున్నది రాలేదు, అది అనుకున్నది తక్కువే, అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేస్తే ఏం ఉపయోగమో, ఈ స్థాయిన్ బొడగంటినంటని మహాసంతోషమున్ పొందితన్ గేయం ఉన్నను గాయములు తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవవే. ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా, ఉండకపోతే మరీ పేదవాళ్ళమేం కదా, ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో, ఈ పొలం 2 ఎకరాలే కదా, ఇది మిగులుతుందా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, సరిపోతుందా, ఈ వేళ ఉన్న ఫీజుల్లో 2 ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ, అంతే కదా. ఈ భయం, నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం లేదు. నేను సరస్వతీదేవి దగ్గర మొత్తుకున్నాను. సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీ సంసారమును బ్రవవే. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా, నేను కోట్లమ్మని నేను అడగడం లేదు, మరి డబ్బు మాత్రం ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం, మన చిత్తశుద్ధి ప్రభావం, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పద్యం నేను 97లో 98లో రాశాను నేను సరస్వతీదేవి. ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయం. ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే. నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను. నేను పిల్లలకి అదే చెబుతాను, ఒరే అమ్మది లక్ష్మీపాదం రా అంటాను. అందరిలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను, కాస్త కలిసి వస్తుంది ఆయన. అమ్మది లక్ష్మీపాదం రా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు కురుస్తుందిరా అంటాను. మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటా ఉంటారు మా అబ్బాయి, కానీ నేను చెప్తూ ఉంటాను సరదా. అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి. అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం. నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితిలో ఆవిడ జాతకం కూడా మంచిదేయండి, నాతో పాటు ఉండి ఆయన అనుభవించే యోగం ఉంటే నాకు ఎవడన్నా 10 రూపాయలు ఇస్తాను, లేకపోతే నాకు ఇవ్వు. నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది, అంటే ఆవిడ యోగం మంచిది. ఈ మధ్యకాలంలో అవధానంలో తగ్గాయి అంటారండి? బాగా తగ్గాయి. నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి 10 నెలలు అయింది, సుమారుగా ఏడాది. బాగా తగ్గాయి. అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు 95 నుంచి 2005 వరకు అది కొనసాగింది. అది అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్యవేత్తని అవధానం రాదని అడిగేవాడు. అసలు అదొక యుగం, ఆ 10 ఏళ్ళు అదొక వైభవం పట్టింది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది
రెండు వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది, లేదు ముంచేస్తుంది. అక్కడ ఆ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం, బిందెడు పాలు పోస్తే ఒక పాలం చెబితే అందరూ బిందె పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం అలా. నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, లేదా వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం. కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ తెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడుకున్నామంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు, న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరిఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు. మా అన్నయ్య అంటూ ఉంటాడు సత్యదేవాయ నమః అంటాడు. ఫోన్ చేయగానే అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం అంటాడు. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరిఓం అంటాను, ఇప్పుడు హరిఓం అంటాడు. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అది ఎందుకు పాటించరు? పైగా ఇవేమీ చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాడు. పైకి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరిగిపట్టినారు సుమారు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని. అది సమస్య కాదు. అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది. చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యం అంతా ఉంది. దాని మూలం ఏమిటి? శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా? ఆవిడ తెలియగలుగుతుందా? మనకి తెలియజెప్పాలి కదా, ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందుకని అడుగుతారు అంతే. ఆవిడ తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెప్తాందా అని ఆయన, పార్వతీదేవి, నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ. కొద్ది దూరం ముందుకు వెళుతాను, నేను చెప్తాందా తీసుకు. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెళుతుంటే మీరు గమనించండి, గణేష్ పహలే గావును వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనం వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది, గణేష్ చౌక, అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాగ చౌక, శేషనాగ అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది కదా, శేషనాగ్, నంది చౌక్, పెహలగావ్ ఉన్నాయి. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి. తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొన్ని వాగిపోవయ్యా అంటారు కొడుకుని. తర్వాత ఇంకో 3వ 4వ శేషనాగ్ అని ఉంటుంది,
అక్కడ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యాడో తెలియదు. అక్కడే శివుడు లింగమయ్యాడు. సమస్త సన్మంగళాన్ని భవంతో కథ ముగిస్తాడు. ఇది అమరనాథ్ కథ. మరి ఇప్పుడు సృష్టి రహస్యం ఏమిటి ఇప్పుడు ఇంతకీ ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే, అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేయి. పహరే కావాలి. నందీశ్వరుడు వదిలేసాడు. నంది ఎవరు? వాహనం. ఈ కార్లు, సొంత చార్టర్లు, విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఇవాళ? ఒక కారా? ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే 2 కార్లు ఉంటున్నాయమ్మా. అన్ని అవసరమా? సర్దుకోలేరా? మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే. మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా? తనలో తాను రవంతా మారడానికి అన్నది దేనికని? అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా? దేశమంతా ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా? అందులో మనం ఒకళ్ళం కాదా? మనం ఎవరు సహకరించకుండా వారు చేసేస్తారా? వారు ఏమైనా మాయ చేస్తారా? కాదు కదా. ఏ పరిపాలకుడు మన ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం. 4 కుటుంబ సభ్యులు ఉంటే 2 కార్లు 2 బళ్ళు ఉంటున్నాయమ్మా. పిల్లలకు కూడా చెరువు బండి. వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి. వీలైనంత దూరం నడిచేయండి. అక్కడ నడిచే వెళ్ళక తప్పదు. కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు. ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు. సంతానం మీద వ్యామోహం వదులుకోండి. ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళు ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు లోసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు. కందకలేని దురద కత్తిపెట్టకని. దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు. ఇది అహంకారం అంటే గర్వం కాదు. నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈవిడి జనం సూర్యవంశం చంద్రవంశం పెరకపోతే నష్టం ఏంటి? ఇలా ఆలోచించరు మనుషులు. మా వంశం మా వంశం, ఈ అమ్మాయి సంతానాన్ని కన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అది కూడా ఉండదు. దానికేనా అన్నారు. ఏమిటట? అదేమైనా సిద్ధాంతమా, రూలా? కొందరు కలగరమ్మా. పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం ఉండు బాబు. స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం అని ఉంది. ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివాను. బాబు ఇదే రహస్యం అనుకో. పుట్టబోయే జీవుడు, మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కాసేపు. మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు. జీవుడు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు. జీవుడు నీళ్ళ ద్వారా వెడతాడు. అందుకే మనం 10వ రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం. తిలోదకాలు జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తాం వాడిని. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, అయితే వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది, ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇంక పెంచుకోకూడదు. అది వాడికి సంఖ్య. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి. ఆ మంత్రాలు అర్థం అదే. కర్మకాండ చాలా గొప్పది. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం. అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు. ఈ నీళ్లు వదిలేయడం ఉంది. ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి నీకు. కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా, పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడిది ఆడాడికి సంబంధం లేదు. ఈ 3 నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు. అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి. కొత్త దంపతులు చేయాలి తీర్థయాత్ర. 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర? ఎక్కలేరు దిగలేరు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. పైగా వయసులో చేయమంటే సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఏమిటంట. 70 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తాం? ఇప్పుడు 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి మిఠాయి తింటావా? ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి. ఇదేం ఆలోచన అండి? ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బఠానీలా ఆధ్యాత్మికత టైంపాసా? ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా? 60 ఏళ్ళు దాటే 70 ఏళ్ళు దాటే బస్సు ఎక్కలేడు, దిగలేడు, 2 మైళ్ళు 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు వేయలేడు. ఈయన ఎందుకండి యాత్రకి? ఈవిడేను మొఖాన్ని ఎప్పుడంటూ కూర్చోక. అప్పుడు కాదు, కొత్త దంపతులు చేయాలి, 25 ఏళ్ళ వాళ్ళు చేయాలి. నాట్ హనీమూన్, తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ స్నానాలంట. సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి పుట్టును కలిసి స్నానం చేయడం. సరిగంగ స్నానం సమానంగా ఇద్దరు. ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్లు నోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మా, మంచి అమ్మాయి పుడుతుంది. ఓ సక్కుబాయి పుడుతుంది, ఓ తుకారాం పుడతాడు. ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరూ. తీర్థ ప్రభావం అంటే అది. వీడు గ్లాసుడు మంచినీళ్ళు తాగిన ప్రవేశిస్తాడు, కానీ గ్లాసుడు వాడే పుడతాడు, వ్యాసుడు పుట్టాడు.
ఎందుకంటే పుట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది, ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది. ఏ శరీరం ఇవ్వాలి? ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు. ఒక మహామేధ ఉంటాడు, గొప్ప ఏదో చేయగలడు, క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు? జ్వరం ఎప్పుడూ రోగమే, ఏం చేస్తాడు? ఇది రహస్యం. అలాగా ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి? సంతానం యోగం లేదు, కలగదు, వదిలేయండి ఆ విషయాన్ని. దాని గురించి అంత ఆపత్రయపడతారు. ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి, జలసాలు చేయండి, సుఖంగా తిరగండి. రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి, విమానం ఎక్కి వెళ్ళండి. ఎందుకు మూటకట్టి కొడుకు ఇచ్చి కోడలికి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు, ఏంటి నస? ఇదే గణేష్ వదిలేయడం. అక్కడ సంతానం వదిలేసి తర్వాత చూడండి, అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం, వాహనమైనా వదులుతాం, సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం, కానీ చచ్చే వరకు పోనది. చచ్చాకు చుట్టప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము. భయానికి సంకేతం పాము, భయాన్ని వదిలే. భయానికి సంకేతం పాము, ఎందుకంటే పావును చూడగానే భయపడతాం. మనసు పాము అన్న మాట మీద భయపడతాం. పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్లలోకి వచ్చేవి సహజంగా. మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి, పాము రాకపోతే ఏమొస్తాయి? అందుకని పాము చూసి భయపడేవాడు. ఆ భయం పోగొట్టుకోవాలి. దానికే మనకు నాగుల చవితి పెట్టారు. నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మగాళ్ళ కంటే ఎక్కువ. అక్కడ పాము కనపడ తీరాలి, దానికి పాలు పోస్తారు, తాగినా తాకపోయినా సరే. పాము పాలు తాగదు అని 14 లోకాల్లో అందరికీ తెలుసు, ఎవడు చెప్పక్కర్లేదు. కానీ మన వాళ్ళు వెళ్ళిపోస్తారు. నేను చూస్తుండగా తాగింది, ఈవిడ తాగిందేమో అది తాగలేదు. ఈ కబుర్లు చెప్పద్దు. ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి. శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు. అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి, విజ్ఞానాన్ని ఆక్షేపించాలి. విజ్ఞానమే. వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా, ఐన్స్టీను, ఎడిసన్, బల్బులు అన్నీ పని లేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా. గెలీలియో కనిపెట్టినవన్నీ నిజం కదా, కోపెర్నికస్ కనిపెట్టిన ఉండడం కదా. మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి. వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదులు చేశాము. వాళ్ళంతా ఋషులు, శాస్త్రవేత్తలు. అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి. భయానికి సంకేతం పావు. నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే సూత్రం అండి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. యదాఖ్యేవేష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి అని వేదం చెబుతుంది. ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడి తీరతావు. వాడు వేరు నువ్వు వేరు అనగానే వాడు ఎక్కువ నేను ఎక్కువ, వాడో నేను తేల్చుకోవాలి, భయం వచ్చేస్తుంది. వాడిని నేను గెలవగలనా లేదా? అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే, ఎవరు ఓడినా ఒకటే. సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు. ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా? వాడు గెలిచాడు, మనం సంతోషించాలి. ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం, ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం. అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులంతా తయారయ్యి జట్టు కెప్టెన్ని తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు వెర్రాళ్ళు అయిపోయినట్టేనా? అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా. గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం. దాన్ని అంత ఇదవసరం అసలు ఈ సెమీస్లో ఓడిపోయి కప్పు రాదంటే ఆత్మహత్య చూసుకున్న వాళ్ళు కూడా తయారైపోతారు మన దగ్గర. అంత తీవ్రంగా తీసుకోవాలా? యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఇవాళ ఆటను యుద్ధంగా భావిస్తుంది. ఏం కర్మ వచ్చింది? ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం. అంటే ధన వ్యామోహం వదిలేయి, వాహన వ్యామోహం వదిలేయి, సంతాన వ్యామోహం వదిలేయి, భయం కూడా వదిలేయి. ఉన్నదంతా ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిగితోస్య జంతోహో. అణువుల కంటే అణువైనది, సూక్ష్మం కంటే సూక్ష్మతరమైంది, మహత్తరమైన వాటికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్ తేజస్సు ఎక్కడుందంటే ఆత్మ గుహాయాం నిహితో. నీ గుండె గుహలో ఉందయ్యా, ఎక్కడా లేదయ్యా, దాన్ని పట్టుకోవయ్యా. అది తెలుస్తుంది సృష్టి రహస్యం. ఏమీ లేదు, ఇది మాయా. లోపలికి వెళ్ళాక ఇద్దరూ మాయమవుతారు. అక్కడ 2 చిలకలు ఉంటాయి, గమనించండి. ఆ చిలకలు వాళ్ళేనమ్మా. లోపలికి వెళ్ళాక చెప్పండి, వాళ్ళిద్దరూ మాయమయ్యారు, గమనించండి. పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి? మంచులింగం. 6 నెలలు ఉంటుంది, కరిగిపోతుంది. సృష్టి ఉంటుంది, కరిగిపోతుంది. అది మంచు వల్ల ఏర్పడింది. మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది. ఈ సృష్టి కూడా అంతే. ఏదో పుట్టావు, పెరుగుతున్నావు, అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణమతే నశ్యతే, పోతావు. దాని గురించి ఇంత బెంగ ఎందుకు? ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు. వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం. వృత్తిలో కూడా సుఖం ఉంది. ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషికి. మరణాన్ని మించిన వరం లేదు. రోగిష్టి వాడికి వరం అనొద్దు, సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు, సుఖంగా ఉన్నవాడికి కూడా మరణమే వరం.
మరణంలో మాత్రమే నిత్య సుఖం. ఇందులో ఏముందండి, ఊరికే తాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది లొల్లుకుందాం, ఇది లాక్కుందాం, ఏం చేసుకుంటారు లాక్కుని, ఎప్పటికైనా పోయేది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు, చేతులు ఇక్కడే ఉంటాయి, లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు. ఈ తత్వం తెలుసుకో. గుహలో ఏమీ లేదు, శూన్యం. అంటే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు. శూన్యం అనకూడదు, శూన్యం అయితే ఏమీ రాదు. కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు, పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయ, శూన్యం కాదు. పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది. శూన్యం నుంచి ఏమొస్తుంది, ఇతర మతాల వాళ్ళకి మనకి తేడా లేదు. సృష్టికి మూలం శూన్యం అని కొందరు చెప్పారు, అజ్ఞానం. శూన్యం నుంచి ఏది రాదు, సృష్టికి మూలం పూర్ణం, ఆ పూర్ణమే పరమశివుడు. ఇది అమర్నాథ్ కథ. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానమే లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు అది. అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది, పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే, ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ. ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం, సంతాన వ్యామోహం, భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అదే పునర్జన్మ. ఆ మనస్సు, ఆ జీవుడు, మనస్సు జీవుడు, సంకల్పం, బుద్ధి, చిత్తం అన్నీ ఒకటే, పేరు మార్పుగా. వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఎందుకని, ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి. ఎలా ఎత్తుతాడో తెలుసా, రాత్రి పడుకుని కలగంటున్నాం మనం, నిజానికి అది ఇంకో జన్మ అండి. రాత్రి కలగంటున్నాం మనం, ఇంకో జన్మ అది. మీరు గమనించండి, వీడు పడుకునే ఉన్నాడు, ఈ కళేబరం ఇక్కడ 6 అడుగులు 3 అంగుళాలు పొడుగున్నాడు. వీడు పడుకున్నాడు, వీడు కలగంటున్నాడు. వీడి కళలో ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, చెట్లు వచ్చాయి. ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి? వీడే కదా, పడుకున్నవాడే కదా. మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు, ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా? పక్కా నిజం, పక్కా నిజం. జరుగుతున్నది ఒక కళ, బ్రహ్మసత్యం, జగన్ మిథ్య. టోటల్ లైఫ్, టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్, నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్. ఇది కళ, ఇది కళ. నేను మీతో మాట్లాడటం సహా కళ. ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. మనిషి ఒప్పుకోలేడు దీన్ని. అదేమిటండి, కనపడుతోంది కదండి. కనపడుతోంది అంటున్నవాడు ఎవడో చూడు. కనపడుతోంది అంటున్నవాడు ఎవడు. కళ కూడా కనపడింది. కళ కన్నప్పుడు కనపడిందా లేదా? కనపడుతున్నంతసేపు నిజం అనుకున్నామా లేదా? బయటకు వచ్చాకే కదా నిజం కాదని తెలిసింది. అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది. ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చెట్టో పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే, లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే, అయ్యో అది అనుకున్నాను, ఆ భార్య అనుకున్నాను, ఆ భర్త అనుకున్నాను, ఆ పిల్లలు అనుకున్నాను, అయ్యి బాబా అంత బంగారం తీసుకొచ్చాను, తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం 1 కోటి రూపాయలు దాచేసాను ఇంట్లోనూ, అన్ని పట్టుబడిపోయి ఈ డబ్బేది నాకు కూడా రాలేదే అని చింత చెట్టు వేప చెట్టు పట్టుకుని ఎడుస్తాడు ఈ సన్నాసి. పునర్జన్మ లేకపోవడం ఏమిటి, భయంకరంగా ఉంటుంది. దెయ్యం జన్మ కూడా ఉంటుంది. మనస్సులో ఉండే తలపులు అట్టగట్టేసి మాడుగట్టి ఉంటాయి చూడండి, అవి పునర్జన్మకు కారణం అవుతాయి. వాటిని వాసనలు అంటారు. గమనించండి, వంట అర్థమైతే ఇది అర్థమవుతుంది. వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా కొయ్య రొట్టో ఏదో కాల్చేవాడు, కనప రొట్టో ఏదో అడుక్కు బాగా అట్టేసింది అనుకోండి, అట్టగట్టేసింది. దాన్ని తోముతాం కదా, తోమితే ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా, వాడు తోమినా మనం తోముకోవాలి. అందుకని వదిలేసాం అనుకోండి, దాంట్లో మీరు ఏ అన్నం పరమానమో వండారనుకోండి, దాని వాసన దీనికి వచ్చిందా లేదా? అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు, కోరికలు, వాంఛలు, రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణం అవుతాయి. ఇట్ ఇస్ సైంటిఫిక్. పొంది తీరతాడు ఖచ్చితంగా, అనుమానం లేదు. ఇది ఎంత నాస్తికులకు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ, స్వర్గనరకాలు నమ్మకపోవచ్చేమో కానీ, వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండలేదు. వాడికి కొన్ని వాసనలు ఉన్నాయి కదా. ఆస్తికుడైతే ఆయన బంధాలు ఆయనకున్నాయి. ఆస్తికుడు దేవుణ్ణి నమ్మడు, భగవంతుడు నమ్మడు, భార్యను నమ్ముతున్నాడు కదా. గాంధీ గారి గురించి ఇప్పుడు ఎంత పొగిడితే ఏం ఉపయోగం అమ్మా? ఒక్క మనిషిని మీరు చూపించగలరా? ఆయన వస్తే మళ్ళీ ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతాడు దేశం నుంచి, ఒక క్షణం ఉండలేక. ఇదే నేను కోరుకున్న దేశం అని. మేము గాంధీ జయంతి నాడు దండేశాం అనేది ఎంత ఉపయోగమో, రామాలయంలో పూజ చేసాం కూడా అంతే ఉపయోగం. గాంధీ నుంచి వీరేం గ్రహించరు, రాముడి నుంచి వీరేం గ్రహించరు. ఆ మనిషి జీవితాంతం అలాగా క్షోభ అనుభవిస్తూ అహింసా మార్గంలో అలాగే నడిస్తే చివరిలో చూడండి ఆ పరిపక్వత. ఎవరో తుపాకీ పెట్టి కాల్చారు ఆయన్ని. మరి ఎవరా, ఏం చేస్తున్నారు, ఎవరున్నారు, ఏమన్నా అనలేదమ్మా, హే రామ్ అని వెళ్ళిపోయాడమ్మా. ఎందుకు వచ్చింది ఆ స్థితి? అటువంటి మనిషికి పునర్జన్మ ఉండదు. ఆయన అన్నింటినీ జయించాడు. కాబట్టి అంత క్షణం తుపాకీ పేరు మామూలుగా ఏదో రోగం వచ్చిపోవడం కాదు. తుపాకీ గుండెల్ని చీల్చేస్తే హే రామ్ అనే మాట వచ్చింది తప్ప కేకర్రాయ్, హూ ఇస్ దేర్ ఇలాంటి మాటలేవి రాలేదు. అది పునర్జన్మ రాహిత్యం అంటే అది. అటువంటి వాళ్ళకి జన్మ ఉండదు. ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ, లేదు మీ అహం చూపించడం కానీ,
అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? అంత దూరం మీరంటే చాలా ఇష్టం ఆవిడకి, నాకు అర్థమైంది. లేదు, మీరంటే విపరీతమైన ప్రేమ, అందుకని ఆవిడేం మాట్లాడదు, నాకు అర్థమైంది. మీరు చెప్పండి. చెప్పండి, ఆవిడ చెప్పేది మీరు నమ్మకపోతే ఎలాగే, ప్రేమ అంటే ఎలాగే? అడుగుతాను పాపం. కళ్ళు ఎర్రబడ్డాని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి. ఇప్పుడు చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటున్నారు మిమ్మల్ని. లేదమ్మా, అందులో నిజమే కదా, నిజమే. ఆ ప్రేమ ఆవిడలో మన కనపడుతుంది. సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం, భార్య అంతే కూతురుతో సమానం. ఇంకా అప్పుడు వేరే వాంఛలు ఏమైనా సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలకు. కానీ ఆ కేర్ అంటే అందుకని కేర్ జాగ్రత్తలు తీసుకోవడం, ఆ బాధ్యత పెరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను. నేను వేదిక మీద మాట్లాడుతుంటే ఎదురుగా ఉంటే ఇలా చూపిస్తుంది ఒక్కోసారి ఆపే మరి అంటే అప్పుడు 2 గంటలు దాటిపోయింది. 2 గంటలు దాటి 2 గంటలు మాట్లాడతాను సాధారణ. సరే నొప్పులు వచ్చి బాధపడుతూ ఉంటాను. ఒక్కోసారి భావావేశంలో సబ్జెక్ట్ అవకాశం పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది, ఏంటిది అని. అది ప్రేమతోనే కదా. ఖచ్చితంగా అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చీటపట్లు ఉంటూనే ఉన్నాయి. కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోవడం. నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది, ఎలాంటిది చెప్పు. కోపం వస్తూ ఉంటుందండి ఆయనకి, తాటేకమంట. అది అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పానే పోతుంది, వస్తుంది, అనగానే పోతుంది, అనగానే పోతుంది. పైగా నేను ఎప్పటికీ ఉప్పు కారాలు మానలేదు, ఇంకా ఎక్కువ తింటాను నేను. కారం తక్కువైతేనే అడుగుతాను నేను, ఎక్కువైతే అడగను. ఒక్కోసారి ఏమిటి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఉంటుంది, మా అమ్మ గుర్తొచ్చింది అంటారు కానీ కారం ఎక్కువైందని చెప్పను. ఎందుకంటే ఎక్కువైంది అన్నాము ఒక చప్పుడు తిండి పెట్టేస్తుందేమో చెప్పను, ఎక్కువైనా తింటాను. మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే, ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది, అది ఎలా ఎక్కువైతే తినలేదు. అవి ఉన్నాయి సహజంగా ఉండేవి, మామూలుగా ఉంటాయి. కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్పింది చిన్నప్పటి నుంచి, స్వభావం కూడా అంతే, మా అమ్మ ద్వారా నేర్చుకున్నది. శాస్త్రం ద్వారా ఇంకాస్త పెరుగుతుంది. తాటాకు మంట అంతే, తక్కువనే ఇలా లేస్తుంది, చల్లనిపోతుంది. ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ కాసేపు మాట్లాడదు, ఓహో వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది. అలాగా బాగోలేదు వదిలేసి. ఇంకప్పుడు కనుక వాదన పెరిగిందనుకో ఏమవుతుందో తెలియదు. మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను. అది ఆవిడ గురించి చెప్పు. మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం. మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ నేను అది కారణం నేను చెప్పాను కదా, యోగ వాసిష్టం ప్రభావం, ముఖ్యంగా రమణ మహర్షి యొక్క ప్రభావం చాలా పడింది నా మీద, ఇప్పటికీ ఉంది అలాగా. ఇవి ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం, ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. అంటే ఆ చిత్తశుద్ధి నాకు మొదటి నుంచి ఉంది భగవంతుడి దేవుడు. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను చేయలేనది. ఎవరి కోసమో ఏదో చెప్పడం, అలాగే చెప్తే పోతే నచ్చదండి ఈ జనానికి, నచ్చకపోయినా సరే నిజమే చెప్పాలి, ఒకడికి నచ్చినా మంచిది. ఎందుకు దాస్తున్నాం మనం? ఇంత గొప్ప సాహిత్యం ఉంది మనకి, దీన్ని దాస్తున్నాం. మన సాహిత్యంలో ఈ గుడి నమ్మకాలు లేవమ్మా, అంత చైతన్యం, అది అపూర్వమైన జ్ఞానం అని చదువుతున్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎలా ఆలోచింపజేసిందంటే ఆత్మజ్ఞానం ముఖ్యం, ఆత్మజ్ఞానం ముఖ్యం, నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం అన్నప్పుడు నేనెవరో అని తెలుసుకునే ప్రయత్నం నేను ఇంట్లో కూర్చుని చేయాలి. కానీ ఇంకా ఏదో అవధానాలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు అని వెళ్ళిపోతూ ఉంటే నెలలో 20 రోజులు పైన ఆ క్షోభంగా ఆ ఇబ్బంది అంతా ఆవిడ పడింది నిజానికి. నెలకు 20 రోజులు ఇంట్లో ఉండకపోవడం అంటే భారీ పరిస్థితి ఏంటండి. పైగా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఎక్కడో పిహెచ్డీ ఒకడు, ఉద్యోగం ఒకడు, వాళ్ళు వేరే ఉంటారు. ఓ 10 ఏళ్ళుగా సుమారు మా పిల్లలు మాకు దూరంగానే ఉన్నారు. మరి ఇంట్లో ఈవిడ ఒక్కతి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కూడా సరే, ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఆవిడ మళ్ళీ కొంచెం పెద్ద వయసు, ఆవిడ 83 ఏళ్ళు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొడుకు దగ్గర ఉండడం మంచిదని అంటే పంపించాము. తనకు అక్కడ ఉండాలని ఉంది. మనం అడుగుతాం కానీ హక్కు అక్కడే కదమ్మా, హక్కు అక్కడే కదా. ఆవిడ పంపించాం. కానీ మాకు మనసంతా కదా, రోజు మాట్లాడకపోతే తోచదు. మాట్లాడాలి సహజంగా, మరి సరే తల్లితో ఇంకా అంతకంటే కాలక్షేపం ఒకటి. అది నాకు ఆ చింతనలో ఉన్నప్పుడు ఒక ఏడాది బట్టి సుమారుగా మన 2018 నవంబర్ 26ని ప్రకటించాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని ప్రకటించాను. ఆ ప్రకటనకు ఒక ఏడాది బట్టి నలుగుతోంది చాలా నా మనసు. ఇదేమిటి వెడుతున్నాం బాని. నేను చూసిన చోట కొన్ని చోట్ల కార్యకర్తల్లోనే రకరకాల భ్రమలు, మాయలు, ఏదో రాజకీయం పెట్టుకుని మన పిలవడం, లేకపోతే ఎవరి మీద పోటీకి మన పిలవడం. వారిని పిలిచామండి, వారు రానన్నారండి, మీరు రండి అంటే వారు రానంటే నేను రావాలా?
అది అంటే దానికి నేను ఏదో కదిలిపోతాను వాళ్ళ ఉద్దేశం. అదే. నాకు అసలు అలాంటి మాట మాట్లాడితే మరీ చిక్కాకు. ఆయన రానన్నారంటే ఒక అర్థం ఉంది కదండి, ఆయన రాయించడం నేను ఎందుకు రావాలి, నేను రాను. ఈ పోటీలు పెట్టేస్తారండి సహజంగా. పైగా ఎలా తయారైందంటే భక్తి పెరగడం వల్ల మంచితో పాటు చెడు ఉంటుందని ఆర్భాటాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి గుళ్ళో బ్రహ్మోత్సవాలే. బ్రహ్మదేవుడు అంత లోకమైపోయిన వాడు ఎవరు లేడింగ్ దేవత. మొత్తం ప్రతి దేవుడు కాళ్ళ మీద తీసుకొచ్చి బ్రహ్మదేవుడు బారేస్తారు. ఆయన చేసి చాకిరి. బ్రహ్మ సృష్టికర్తమైన సామాన్యుడా, చతుర్ముఖుడు. ఆయన పట్టుకొచ్చి అంతర్దేవతలకు చాకరీ చేయించిన బ్రహ్మోత్సవాలు. ఏ గుళ్ళో పడితే ఆ గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి? కేవలం వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అమ్మవారి గుళ్ళో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగాలి. ఇంకెక్కడ శాస్త్రం ప్రకారం జరగడానికి లేదు. ప్రతి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు ఏంటి? బ్రహ్మలోకుగా ఉన్నాడా? బ్రహ్మదేవుడు గుడిగట్టి వీళ్ళ చేత ఉత్సవాలు చేయించమనండి. శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటే వీళ్ళ దృష్టిలో మెగా ఈవెంట్. మెగా ఈవెంట్ ఓ పెద్ద హడావుడి చేసేయచ్చు. మామూలు ఉత్సవం అంటే ఎవరు బ్రహ్మోత్సవం అంటే అందరూ వస్తారు. దానికి మమ్మల్ని పిలవడం 15 రోజులు. ఏంటి 15 రోజులు చేస్తాం? 15 రోజులు ఒక చోట నుండి ప్రవచనం చెప్తే నష్టం ఏమిటో తెలుసా? నాకు, ప్రజలకు లాభం పక్కనట్టండి. ఆ ఊరు కంపంతా నాకు అంటుకుంటుందండి. 10 రోజులు అక్కడ ఉన్నాను. నాకు నియమం, నేను 10 ఏళ్ళుగా పాటిస్తున్న నియమం. 3 రోజులు మించి నేను స్వర్గలోకంలో కూడా ఉన్నాను. దేవేంద్రుడు నన్ను పైకి తీసుకెళ్ళి అవధానం చేయమంటే 3వ రోజు కిందకి పంపాల్సింది. 3 రోజులు మించి ఉన్నాను. ఎందుకంటే వెళ్ళిన రోజు వెళ్ళిన హడావుడు, వచ్చే రోజు వచ్చే హడావుడు, మధ్యలో ఒక్కరోజే జిడ్డు అంటుకునే అవకాశం లేదు. లేకపోతే మనం ఉన్న వసతిలోకి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలన్నీ మనకి మప్పేస్తారు. అక్కడ వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పేసి ఇవన్నీ మన బుర్రకు పట్టేస్తాయి. నేను పెట్టుకోను. ఆ నిర్ణయంతో ఉండి ఒక్కసారి నాకు సంచలనంలో ఏడాది పాటు నలుగుతోంది. అదే ఆకస్మిక నిర్ణయం కాదు. నిజానికి ఆవిడకి తెలుసు. ఏడాది పాటు నేను ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మానేస్తే డబ్బు ఉండదు, వచ్చే ఆదాయం ఆగిపోతుంది కదా, 90% తగ్గిపోతుంది. పేరు ఉండదు, బయట టీవీలో రోజు కనపడడం, పాతవే వేస్తారు. ఇవన్నీ తట్టుకోవాలి మానసికంగా. అయ్యో కనపట్టలేదు అని మళ్ళీ అనుకోవడం, ఎవరో 2 సార్లు ఎక్కడో కనపడి ఈ మధ్య మీరు కనపట్టలేదు ఏంటంటే మళ్ళీ కనపడే ప్రయత్నం చేయడం, ఈ కూర్చోండి. కానీ అలాంటివి లేవి. నీ దగ్గర ఏంటంటే తను ఎవరో గుర్తించాలి, తనతో మాట్లాడాలి, తన కోసం పొగడాలి, అసలు ఇవ్వను ఆశించరు. తను ఏంటో తనకు బాగా తెలుసు. నేను 6 నెలలుగా అడుగుతున్నాను ఇంటర్వ్యూ తెలుసా మీకు? వద్దమ్మా చాలా చెప్పేశాను, ఇప్పటికి చాలా అయిపోయింది, వద్దమ్మా ఇవ్వనన్నారు. మీరు దుర్మార్గులండి నిజంగా. అది ఆ దుర్మార్గుడు అన్న మాటకి ఈ మాట ఎందుకని ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, మాకెవరేమండి అని చెప్పని ఆ ఆలోచన మనసులో ఉన్నప్పుడు అండి మనం తట్టుకోవాలి. మన మనసులో మనం తట్టుకుని నిర్ణయం తీసుకోవాలి, కానీ వేరే కారణంగా మార్చుకోకూడదు. మళ్ళీ ఎవరో నలుగురు కనపడదు. ఇప్పుడు పాపం చూడు, సినిమా వాళ్ళు పడుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఒక హీరో ఉంటాడు కొత్తగా, ఒక అతను హీరో. కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి ఎప్పుడు కూడా. మనం తెర వెనక్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాలి. ఎంతసేపు మనమే ఎందుకు ఉండాలి? అది ఈ భావం అలవాటైతే అసలు అత్త కోడళ్ళకి కూడా ఏమీ రాదు. బాగా చెప్పు. అది ఈ భావం అర్థమైతే అత్త కోడళ్ళు కూడా సుఖంగా ఉంటారు. అప్పుడు నాకు ఆ ఉపాయం నచ్చి నేను ఈ శ్రోతల బాధ పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. నా బాధ కూడా పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. అక్కడికి నేను నెల్లూరులో అయితే ఒక కమిటీ వేశానని చెప్పాను. ప్రభుత్వానికి కమిటీలు వేస్తుంది కదా, 3 సభ్యులతో ఒక కమిటీ వేస్తున్నానని ఫిబ్రవరిలో చెప్పాను. ఈవేళ బాధపడలేక. మా నాన్నగారి తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి మా అన్నయ్య జీవీఎస్ అవధానని విజయవాడలో ఉంటాడు. అతను ఒక మంచి యోగి లాంటి వాడు. అతను నా నిర్ణయం అతను తీసుకుంటాడు, అతను చెప్పినట్టు వింటాను నేను. ఒకటి కష్ట సుఖాలు అతను తెలుసు. ఇటు తమ్ముడు, అటు ప్రపంచం. 2 మా ఆవిడ, మా అమ్మ తర్వాత మా ఆవిడ. 2 నేను పాటను నేరుగా వినకపోయినా అంత అదృష్టం నాకు లేకపోయినా నేను జీవితాంతం గురువుగా భావించే మనిషి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చేసి పదవి విరమణ చేసి మా అబ్బాయికి అదృష్టవంతులు. ఆయన పాఠాలు 5 ఏళ్ళు విన్నాడు. మా గురజాడు ఆయన దగ్గర చదువుకున్నాడు. నేను చదువుకున్న వయస్సు అది కాదు, కానీ మాకు స్నేహం. అయినా నేను గురువుగా భావిస్తాను. ఎప్పటికీ ఏ అనుమానం వచ్చినా ఆయన అడుగుతాను. ఎప్పుడు మేము ఇద్దరం సుమారుగా ఇంచుమించు 4 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటాం. ఎప్పుడు ఆయన అభిమానంతో మాట్లాడతాను, నేను అనుమానంతో మాట్లాడతాను. భాషా దోషం ఏదైనా అనుమానం వస్తే ఆయన ప్రమాణం. సంస్కృత వ్యాకరణం, తెలుగు వ్యాకరణం, మహాకవి, మహాపండితులు. ఆయన కూడా పెట్టి రామబ్రహ్మ గారిని పెడుతున్నాను. ఈ 3 ఏం నిర్ణయిస్తే చేస్తాను. తర్వాత 3 ఇస్తే ఈవిడ ఇంట్లోనే ఉంది. మా అన్నయ్య రామబ్రహ్మం గారు కూడా నాకు ఫోన్ చేసి మాకు అప్పగించారుగా అంచేత తప్పించుకోవద్దు, తగ్గించుకోండి. నేను అదే పాటిస్తున్నాను. అదే లోకానికి ఉపయోగపడుతుంది. అంతే. అది నా సమయం నాకేం తగ్గలేదు, నేను చూసుకుంటున్నాను. అంచేత మీ ద్వారా ప్రేక్షకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక ఊరికే పెళ్ళిళ్ళకి వ్యాఖ్యానాలకి రండి, మా ఊళ్ళో దేవీ నవరాత్రులు అండి, మీరు 6 రోజులు మాట్లాడండి, లేదా ముత్యాలమ్మ జాతర, కంకాళమ్మ జాతర అన్నీ నాకు పెట్టకండి దయచేసి. ఇమేజ్ ఉన్నవాళ్ళు వెనకాల పడకండి.
ఇది నరసింహరావు గారు వచ్చి చెప్పవలసిన చైతన్యవంతమైన ప్రవచనం, ముఖ్యంగా యువతరానికి ఉపయోగపడుతుంది. 20 to 40 ఉపయోగపడుతుంది. వాళ్ళను మేము ఎక్కువ రప్పిస్తాం అన్నవాళ్ళు కాలేజీల వాళ్ళైనా పర్వాలేదు, కార్యక్రమాల వాళ్ళైనా పర్వాలేదు. 20 to 40 అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పర్వాలేదు. ఎక్కువ మంది మా దగ్గర మా ఊళ్ళో యువతరం వస్తారండి, మేము తీసుకొస్తాం, మీరు రండి అంటే పర్వాలేదు, శ్రమపడైనా పెడతాం. అంతేగాని ఊరికే ఏదో ఎలా తయారైందంటే, మా ఇంట్లో ఏమండి మా అమ్మగారు పోయారు సంవత్సరకాలండి, మీరు వచ్చి నాలుగు మంచి మొక్కలు చెప్పండి. ఏటమ్మా మొక్కలు, ఐసు మొక్కలా? సంవత్సరకాలకు నేను ఎందుకమ్మా పని లేక? ఎవరు ఉంటారు అక్కడ? వాళ్ళు 10 మంది ఉంటారు. నాలుగు మంచి మొక్కలు చెప్పండి. ఏమిటది? మా అమ్మగారు సంతోషిస్తారు, పోయినావిడ పోయినావిడ సంతోషిస్తారు, నేను వెళ్ళి చెప్పండి. ఈ ఖాతాలు పెట్టుకోదలుచుకోవాలి. ఇదివరకు ఏదో కొన్ని మొహమాటైనా కొన్ని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అది కుదరదు, చెప్పేసేయడం మొహమాట. కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. అన్ని కులాల వాళ్ళకి ఎటువంటి భేదం ఉండద్దు. అసలు కుల సంఘం వాళ్ళు పిలిస్తే నాకు వెళ్ళబుద్ధి కాదు. కులం పేరు మీద సంఘం ఏమిటి, ఏది అవసరం? గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. నేను ఇప్పుడు 10 ఏళ్ళు కూడా చెబుతున్నాను అన్నమాట. గడప లోపల కులం, గడప దాటితే సమాజం. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, కులం ఆలోచిస్తాం, ఆచార సంప్రదాయాలు ఎక్కడికి పోతాం, ఎందుకు వదిలేసుకుంటాం? అటువంటి సందర్భాల్లో మన ఆచారం, ఇంట్లో శుభం అశుభం ఏం జరిగినా మన కులాచారం ప్రకారం మనం చేస్తాం. ఇంకోటి మనం ఎలా చేస్తాం? అంతవరకే కులం గడప లోపల. బయటికి వెళ్ళిన తర్వాత సమాజం అంతా ఒకటేనమ్మా, కులం ఏమిటి అసలు అర్థం లేనమాట. అందరినీ కలుపుకోవాలి, ప్రవచనానికి అందరూ ఉండాలి. అంతేకాని కుల సంఘం పేరు మీద బ్యానర్ పెట్టడం, ఏదో గుడి కట్టడం, మమ్మల్ని రమ్మడం, ఆ కులం వాళ్ళు తప్పితే ఎవరు రావట్లేదు అక్కడ చూస్తున్నాను నేను.